బ్రిటన్ గడ్డపై శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని ఆశపడే భారతీయులతో సహా ప్రపంచ వ్యాప్త వలసదారులకు అక్కడి ప్రభుత్వం చేదు వార్త చెప్పింది. యూకే ప్రభుత్వం తన వలస విధానంలో సమూల మార్పులు చేస్తూ నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తోంది. ఇండిఫినెట్ లీవ్ టు రిమైన్ లేదా శాశ్వత నివాస అనుమతి కోసం ఇప్పటి వరకు ఉన్న 5 ఏళ్ల నివాస గడువును ఏకంగా 10 ఏళ్లకు పెంచేందుకు సిద్ధమైంది. బ్రిటన్ హోంశాఖ మంత్రి షబానా మహమూద్ ఈ మేరకు కీలక సంకేతాలు ఇచ్చారు. కొన్ని విభాగాల్లో వలసదారులు ఏకంగా 20 ఏళ్లు ఆగితే తప్ప శాశ్వత నివాసం లభించని పరిస్థితి నెలకొంది. యునైటెడ్ కింగ్డమ్లో వలస విధానాల్లో మరో కీలక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. శాశ్వత నివాసం, ఇండిఫినిటీ లీవ్ టు రిమైన్ పొందాలని ఆశించే వలసదారులకు ఇకపై మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ హోంశాఖ మంత్రి షబానా మహ్మద్ ఇటీవల వెల్లడించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 5 సంవత్సరాల నివాస గడువును పెంచి 10 సంవత్సరాలుగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక వర్గాల వలసదారులకు ఈ గడువు మరింతగా పెరిగి 20 సంవత్సరాల వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చర్చలు సాగుతున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే యూకే వలస విధానాల్లో ఇది ఒక పెద్ద మలుపుగా మారనుంది. ప్రస్తుతం యూకేలో వర్క్ వీసా, ఫ్యామిలీ వీసా, స్టూడెంట్ వీసా వంటి పలు మార్గాల ద్వారా వచ్చిన వలసదారులు నిర్దిష్ట కాలం నివసించిన తర్వాత శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ గడువు పెంపు వల్ల ఇప్పటికే యూకేలో స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది మంది వలసదారుల ప్రణాళికలు పూర్తిగా మారే అవకాశం ఉంది. 5 సంవత్సరాల తర్వాత స్థిరపడతామనే ఆశతో వచ్చిన వారికి ఇప్పుడు మరో 5 ఏళ్లు అదనంగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ఉద్యోగాలు, కుటుంబ ప్రణాళికలు, పిల్లల విద్య ఇలా అన్నింటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక అర్హత ప్రమాణాల విషయంలో కూడా ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబించనుంది. వలసదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదనే నిబంధనను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. చిన్న చిన్న చట్ట ఉల్లంఘనలకు కూడా భవిష్యత్తులో ఐఎల్ఆర్ దరఖాస్తులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని కూడా ఉన్నత స్థాయిలో నిరూపించాల్సి ఉంటుంది. ఇది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా యూకే సమాజంలో సమగ్రంగా కలిసిపోవడానికి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక ప్రమాణాలు కూడా ఈ కొత్త విధానంలో కీలకంగా మారనున్నాయి. గత 3 సంవత్సరాలు సంవత్సరానికి కనీసం 12,570 పౌండ్ల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ ఉండాలని ఇప్పటికే ఉన్న నిబంధనను మరింత కఠినంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు, తక్కువ వేతనంతో పనిచేసే వర్గాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఫుల్ టైం ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే రంగాల్లో పనిచేసే వలసదారులకు ఈ నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఈ మార్పులు శరణార్థులు, ఫ్యామిలీ వీసా హోల్డర్లు, వర్క్ వీసాపై ఆధారపడిన వ్యక్తులపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి యూకేలో స్థిరపడాలని ఆశించేవారు ఇకపై మరింత కాలం అనిశ్చితిలో ఉండాల్సి రావచ్చు. అలాగే శరణార్థులుగా వచ్చిన వారికి కూడా శాశ్వత నివాసం దిశగా ప్రయాణం మరింత కష్టతరమవుతుంది. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంస్థలు ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వర్గాలపై ఒకే విధంగా ఈ నిబంధనలు వర్తించవని తెలుస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎస్ నర్సులు, వైద్యులు వంటి కీలక సేవలందించే వర్గాలకు కొంత సడలింపు ఉండే అవకాశాలున్నాయి. అలాగే సంవత్సరానికి 1,25,140 పౌండ్ల కంటే ఎక్కువ ఆదాయం పొందే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు 3 లేదా 5 సంవత్సరాల తర్వాతే శాశ్వత నివాసానికి అర్హత కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దేశానికి అవసరమైన ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. వలసల నియంత్రణే ప్రధాన లక్ష్యంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యూకేలో వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనివల్ల గృహవసతి, ఆరోగ్య సేవలు, ఉద్యోగ మార్కెట్పై ఒత్తిడి పెరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కఠిన నిబంధనల ద్వారా వలసల ప్రవాహాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ విధానంపై విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. వలసదారులే యూకే ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన దండుగా ఉన్నారని, ముఖ్యంగా ఆరోగ్య రంగం, ఐటీ సేవా రంగాల్లో వారి పాత్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో కఠిన నిబంధనలు పెట్టడం వల్ల ప్రతిభావంతులు ఇతర దేశాలకు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యూకే హోంశాఖ మంత్రి షబానా మహ్మద్ చేసిన ఈ ప్రకటనతో వలసదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం బ్రిటన్ వెళ్లిన భారతీయులకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. 5 ఏళ్లలో సెటిల్ అవ్వచ్చని భావించిన వారు ఇప్పుడు 10 ఏళ్ల పాటు అనిశ్చితిలో బతకాల్సి వస్తోంది. పైగా ఆదాయ పరిమితులు కూడా పెంచడంతో మధ్యతరగతి వలసదారులకు యూకే ఇక కలగానే మిగిలిపోయేలా ఉంది. మొత్తంగా యూకేలో శాశ్వత నివాసానికి సంబంధించిన ఈ ప్రతిపాదిత మార్పులు వలస విధానాల్లో పెద్ద మార్పు
మార్పుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నం, మరోవైపు వలసదారుల ఆశలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే యూకేలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భవిష్యత్తు నిర్ణయాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.